శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి అక్టోబర్ 19 నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా వృషభ రాశి వారికి ప్రతి గ్రహం కూడా అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. మీకు చాలా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు ఎక్కువ సక్సెస్ పొందడం అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ వారంలో మీకు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే మన రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తూ శని యొక్క దృష్టి పడడం జరుగుతుంది. అంటే ఒక విధంగా మన వృషభ రాశి వారికి శని యోగకారకుడు. రాష్ట్రాధిపతి శుక్రుడితో ఏర్పడినటువంటి ఈ దృష్టి ప్రభావం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులు అవ్వచ్చు, ఏదన్నా ఒక సినిమా రంగానికి, యూట్యూబ్ రంగానికి, టీవీ రంగానికి చెందిన వారు అయి ఉండొచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొత్త ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదన్నా ఈ సమయంలో ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, లేదంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ని బహిర్గపరచడానికంటే ఏదైనా మీరు మీ యొక్క టాలెంట్ ఉంటే దానికి తగు విధంగా మీరు దానికి సంబంధించిన వృత్తి చేయడం వల్ల, అంటే వృషభ రాశి ఎక్కువగా ఈ గోల్డ్ సంబంధించిన వృత్తిలో ఉన్నవాళ్ళు, లేదంటే బ్యూటీ పార్లర్ సంబంధించింది, బట్టలకు సంబంధించిన వృత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వతంత్రంగా ఈ సమయంలో వారి యొక్క వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక షాప్ లాంటిది కూడా ఈ సమయంలో పెట్టుకోవడం వల్ల మీకు అన్ని విధాలా కూడా ఫ్యూచర్లో కలిసి రావడం, దాని యొక్క అభివృద్ధి చాలా వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాబోయే 2 సంవత్సరాల దాకా కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాష్ట్రాధిపతి మీద శని దృష్టి పడడం వల్ల ముఖ్యంగా స్త్రీలకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ రావడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక సినీ రంగ ప్రవేశం చేయాలనుకున్నా, మీలో ఉన్నటువంటి టాలెంట్ ఆధారంగా ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, ఒక టీవీ సీరియల్ కానీ ప్రారంభించాలనుకుంటే అది చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం అది ఉంటుంది. ముఖ్యంగా గురువు కూడా మనకి ఈ వారంలో మారి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది. అంటే ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గురువు తన స్వక్షేత్రమైనటువంటి మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు, అంటే శని మీకు లాభస్థానంలో ఉండడం వల్ల ఈ గురువు యొక్క ఉచ్చ దృష్టి ఎప్పుడైతే శని మీద పడిందో ఆటోమేటిక్గా మీకు మంచి మంచి ఆలోచనలు, మంచి వారి సహకారం రావడం జరుగుతూ ఉంటుంది. మీకు ఈ సమయంలో ఒక ప్రభుత్వ లైసెన్స్ కావాలనుకున్నా, లేదంటే ఆర్థిక పరంగా సహకారం కావాలన్నా దానికి అనుగుణంగా 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, అటు కుజుడు, అటు రవి, అటు బుధ, ఈ 6వ స్థానంలో 3 గ్రహాలు కూడా మీకు విజయ అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల పనులు కావలసి ఉన్నా, అంటే మీకు ప్రభుత్వం ద్వారా అయిన ఇబ్బందులు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, ఆర్థిక లావాదేవీలు ఉన్నా ఈ సమయంలో అవి మీకు అనుకూలంగా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని అవకాశాలతో పాటు కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు సాధారణంగా విదేశ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, అలాగే ఏంటంటే ఈ సినిమాకి, కెమెరాకి, సాఫ్ట్వేర్కి సంబంధించిన వృత్తుల వారికి కూడా గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, ఒక పోటీ పరీక్ష రాసినా కంపల్సరీగా మీకు సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు అయినటువంటి రవి, బుధ, కుజగ్రహాలు చాలా వరకు మీకు మీ కుటుంబ సభ్యుల నుంచే పోటీ రావడం జరుగుతూ ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏదో విధంగా పాడు చేయాలనే ప్రయత్నం మీ దగ్గర వారే చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా అది మీ యొక్క ప్రతిజ్ఞకి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక పోటీ లాంటిది అనుకోవచ్చు. మీరు ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా అటు బంధు ప్రీతి వదిలిపెట్టాలి, అటు దగ్గర వాళ్ళని చూడకుండా మీ టాలెంట్ ప్రకారం ఇతరుల మీద జాలి పడకుండా స్వయం కృషితో మీరు మీ ప్రయత్నాలు చేయడం వల్ల 100% అన్నది సక్సెస్ అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని విధాల గ్రహాలు అనుకూలించినప్పుడు వచ్చిన అవకాశాన్ని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోండి. అయితే ఈ సమయంలో కొందరు మిమ్మల్ని ప్రలోభపెట్టి వారికి అనుకూలంగా మిమ్మల్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ని వాళ్ళు ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తావు. మీతో ఏదైనా పార్ట్నర్షిప్ చేద్దామని, లేదంటే మీ పెట్టుబడి పెడతాం, మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కానీ మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. అటువంటి వాటికి మీరు ప్రోత్సహించకుండా స్వతంత్రంగానే మీరు చేసుకుంటేనే ఆ ఫలితం మీరు పొందడం జరుగుతుంది తప్ప ఈ సమయంలో మీరు ఇతరులకి వర్క్ చేసి పెట్టి వారి ద్వారా మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించుకున్న, మీ వ్యాపారంలో
వాటా మొత్తం వాళ్ళకి ఇచ్చిన మీరు నష్టపోవడం, వారు లాభపడడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో కేవలం స్వతంత్రంగా మిమ్మల్ని మీరే నమ్ముకుంటూ చిన్నదైనా పర్లేదు స్వతంత్రంగానే చేసుకుంటే అది అతి తొందరలోనే మీకు మంచిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇతరులకు ఇవ్వటం వల్ల మీకు వచ్చినటువంటి లాభాన్ని అధిక మొత్తంలో వాళ్ళు అనుభవించడం, మీరు కేవలం అందులో ఒక ఉద్యోగస్తుడిగా సర్వెంట్గా ఉండిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా చిన్నదైనా సరే స్వతంత్రంగానే స్థాపించుకోండి. అనుకూలత లేనప్పుడు ఏదైనా మీరు ఒక ఉద్యోగంలో అయినా చేరచ్చు తప్ప ఇతరులకి ఎంతకాలం సర్వీస్ అయినా కూడా దానివల్ల మీకు అభివృద్ధి రాదు. మిమ్మల్ని పైకి రాకుండా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు మాత్రం అన్ని విధాలా ఆలోచించి స్వతంత్రంగానే ఏదైనా మీరు వృత్తి ప్రారంభిస్తే అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.